హ్యాపీ వచ్చి పడుకో. ఏంట్రా నీ గోల? వస్తున్నాగు. హ్యాపీ హ్యాపీ అరకు రే. ఏంట్రా అదా రే, అందరు పడుకున్నారా? దా ఏంట్రా నీ గోల? ప్రియా ఏమైంది? ప్రియా నిన్నే అడుగుతున్నాను. నేను ప్రెగ్నెంట్ అన్నయ్యా. దీనికే చచ్చిపోదనుకున్నావా? ఇదే విషయం మీ పెళ్ళైన 3 నెలల తర్వాత చెప్పుంటే ఇల్లంతా పండగలో ఉండేది. ఏదో ఒకసారి ఫోన్ ఇవ్వు, రవితో మాడతాను. రవి కాదన్నయ్యా. అర్థం కాలేదేంటి? రవి కాదన్నయ్యా. మరి ఎవరు ప్రియా? చెప్ప్రియా. అమ్మ నాన్నలతో, మీ అత్తయ్య మామయ్యలతో, కావాలంటే బావ కాళ్ళ మీద పడైనా సరి చెప్పుకుంటాను. ఎవరో చెప్ప్రియా. నాకు తెలియదన్నయ్యా. పర్లేదు ప్రియా, నాతో చెప్పు, నేను చూసుకుంటాను చెప్తున్నా కదా. నాకు నిజంగా తెలియదన్నయ్యా. ఏదైనా పార్టీకి వెళ్ళావా? అక్కడేమన్నా జరిగిందా? ఏదైనా సరే ప్రియా, నాతో చెప్పు, నేను చూసుకుంటాను చెప్తున్నాను కదా. ఏదైనా. నాకు నిజంగా తెలియదన్నయ్యా. ఇందాక నుంచి అడుగుతున్నా కదా, మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేంటి? ఏదైనా నేను చూసుకుంటాను చెప్తున్నా కదా. ఒక అమ్మాయి తను తెలియకుండా ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది? నువ్వు చెప్పు, నాకే తెలీదు. ఒక అమ్మాయికి తను తెలియకుండా ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది నీకు తెలుసా? చెప్ప్రియా. ప్రామిస్ రా, నాకు నిజంగా ఎలా జరిగిందో తెలీదు. ఏంటి బావా ఇంత అర్జెంట్ రమ్మన్నావు? పేషెంట్ నేమ్ అండ్ మీ రిలేషన్షిప్ రాయండి. బ్రదర్ అని రాసినాడు చూడు, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. అది తప్ప ఇంకేం రాయరు. బావా ఎక్స్క్యూజ్ మీ, బ్రదర్ కాదు హస్బెండ్ అని రాసుకోండి. షీఈ్ మై వైఫ్.
సారీ సార్. షటప్. చేసేది తప్పే గాని తప్పనిపించట్లేదు బావా. ఈ విషయం ఎవరికి తెలియని అవసరం లేదు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి నేను వస్తాను.